హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, అవినీతి వీటి మీద శ్వేతపత్రాలు శాఖల వారీగా విడుదల చేస్తోంది ఇప్పటి ప్రభుత్వం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ శ్వేతపత్రం చాలా స్పష్టంగా తేల్చినటువంటి అంశం ఏమిటంటే, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మద్యంలో పూర్తి స్థాయి అక్రమాలకు పాల్పడుతూ 30,000 కోట్ల రూపాయల దోపిడీ చేశారు అనేటువంటిది ఆ శ్వేతపత్రంలో పేర్కొన్నటువంటి అంశం. కేవలం ముడుపుల ద్వారాగా 3,118 కోట్లు వాళ్ళు తీసుకున్నారు. ప్రజాధనానికి 18,846 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అనేటువంటి దాన్ని. వీటి మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద సిఐడి విచారణకు దీని మీద ఆదేశిస్తున్నాం. సిఐడి విచారణ జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారాగా కూడా దీంట్లో విచారణ జరిపిస్తాము అనేటువంటి దాని మీద స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా ఇది చాలా పెద్దది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మించిపోయింది జే బ్రాండ్ లిక్కర్ స్కామ్, అంటే జగన్ బ్రాండ్ లిక్కర్ స్కామ్ అనేటువంటి దాని మీద ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. సుమారుగా 40 కొత్త బ్రాండులను తీసుకొచ్చి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంటే ఆదాన్ డిస్టిలరీస్ పేరుతో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చర్యలు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళే మద్యం తయారీ చేసి, వాళ్ళే సరఫరా చేసి, వాళ్ళ బ్రాండ్లే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మేటువంటి విధంగా చేసి ఇవన్నీ కూడా కుంభకోణాలకు పాల్పడ్డారు. అసలు మద్యం తయారీ దగ్గర నుంచి నేరుగా షాపులకి తీసుకొచ్చి అమ్మినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే 4 రోజుల తర్వాత వాటికి సంబంధించినటువంటి బిల్లులు జనరేట్ చేశారు. అసలు క్యాష్ కాకుండా, అది ఆన్లైన్ లేకుండా ఓన్లీ క్యాష్ ద్వారాగా మాత్రమే ట్రాన్సాక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ అతిపెద్ద మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది గత 5 ఏళ్లలో అనేటువంటిది శ్వేతపత్రంలో తేల్చినటువంటి అంశం. వాస్తవంగా మొన్న 2024 అంటే ఇప్పుడు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి చెందడానికి చాలా కారణాలు ఉంటే ఉండొచ్చు. 151 స్థానాలు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులకు గాను మధ్యలో 5/11 మిగిలినటువంటి పరిస్థితి. ఎందుకు? వీటిల్లో ప్రధానంగా వన్ సైడ్గా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి వాళ్ళలో మద్యం తాగేవాళ్ళు కూడా ఉన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసి ఎందుకు? విపరీతమైనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి బ్రాండ్లు, చౌక రకం మద్యాన్ని రేట్లు ఎక్కువ పెట్టి అమ్మేసి వీళ్ళని మోసం చేశారు అనేటువంటిది మద్యం తాగినటువంటి వాడు ఫీల్ అయినటువంటి అంశం. అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంటే వాడు ఇష్టం వచ్చింది తాగుతాడు. ఇప్పుడు కింగ్ ఫిషర్ వంటి లేకపోతే కీలకమైనటువంటి బ్రాండ్స్ ఇప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాయి, అవి కనపడలే అసలుకి. ఇవి ఈ తరహా దానికి ప్రజలు ఆల్రెడీ ప్రజాకోర్టులో తీర్పిచ్చారు. ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు వీటి ద్వారా ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేసి ఏవైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇది మద్యం కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి ఆధారాలను సేకరించి ఈ ప్రభుత్వము కోర్టు ముందు దోషులను ఉంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము సీరియస్గా ఉన్నాం, తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే, వదిలిపెట్టేది లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. అదేవిధంగా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అసలు ఇంత దారుణంగా దోచేసినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండాలి, వీళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించాల్సిందే అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. బీజేపీ కూడా చాలా స్పష్టంగా అసెంబ్లీలో బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇది 30,000 కోట్లు, 3,000 కోట్ల ముడుపులో కాదు, 36,000 కోట్ల రూపాయలు కుంభకోణం. ఇది మొత్తం 36,000 కోట్ల రూపాయలు దోచేశారు వీళ్ళు అనేటువంటి విషయాన్ని బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు.
మరి ఇప్పుడు సిఐడి విచారణ జరిగిద్ది. ఎలాగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి సిఐడి విచారణ జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పరిధిలోనే. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిగిద్దా? ఇది వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదించాలి. కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి. మరి ఈడీ రంగంలోకి దిగిద్దా? ఈ అనుమానాలు ఉన్నాయి కొంత. ఎందుకు అని అంటే గత 5 ఏళ్ళు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 5 ఏళ్లలో మద్యం అక్రమాల మీద తెలుగుదేశము జనసేన అనేక సార్లు ఆరోపణలు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసింది. ఈ మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఎక్కువ ఉంది, మీరు దీని మీద చర్యలు తీసుకోండి అనేటువంటి. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైన తర్వాత ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాని మీద పూర్తి ఆధారాలు సేకరించి ఏ ఏ డిస్టిలరీసు అంటే మద్యం తయారీ సంస్థలు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బంధువులది ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారు అని లెక్కలతో సహా 36,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇదని ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీలో ఉండేటువంటి తమ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఆవిడ ఈ ఆధారాలను మొత్తాన్ని సమర్పించి సిబిఐ ఈడీ దర్యాప్తు జరపమని అడిగారు. మరి ఆ సిబిఐ ఈడీ దర్యాప్తు ఏమీ జరగల. గత ప్రభుత్వం అయితే స్పందించాలి ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే 3వసారి కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది కాబట్టి మరి ఈడీ విచారణ జరిగిద్దా లేదా? మరి ఎందుకు జరగల? పురంధేశ్వరి లాంటి బీజేపీ నాయకులు అడిగినా కూడా ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం స్పందించలేదు అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డితో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు కొంత అనైతికమైనటువంటి వీళ్ళకి మధ్య బంధం ఉంది, అందుకనే వీళ్ళకి ఆయన సహకరించారు, ఆయన మీద చర్యలు లేవు అందుకనే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరి ఆ నైతిక బంధం ఏమైనా ఇంకా కొనసాగుతుందా లేదా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నాడు, నేను ధర్నా చేశాడు, ఇంకా 2-3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి అపాయింట్మెంట్స్ ఇవన్నీ కోరారు. మరి ప్రధానమంత్రికి హోంమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు. మరి అఫీషియల్ అపాయింట్మెంట్ లేకపోయినా మన అనఫీషియల్గా కలుస్తారా లేదో తెలియదు. ఎందుకంటే అనఫీషియల్ కలుస్తారనే అనుమానాలు ఎందుకు ఉన్నాయనంటే జగన్మోహన్ రెడ్డి మొన్న చెప్పాడు, మాకు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు, 15 మంది ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశానికి కొంత 16 మంది ఎంపీలే, మాకేం తక్కువేం లేరు, మేము ఖచ్చితంగా ఎన్డీఏకి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సహకరిస్తాం, అంటే ఎన్డీఏతో మా బంధం కొనసాగిద్ది అనేటువంటి విషయాన్ని. ఎన్డీఏలో ఆయన ఏం లేడు, ఎన్డీఏలో ఉంది ఇక్కడ తెలుగుదేశం జనసేన. అలాంటి పరిస్థితుల్లో మొన్న లోక్సభలో జరిగినటువంటి స్పీకర్ ఎన్నికల్లో కూడా మరి ఎన్డీఏకి అయితే పూర్తి మెజారిటీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో 4 ఎంపీలే లోక్సభలో ఉంది వైసీపీకి. మమ్మల్ని బీజేపీ వాళ్ళు మద్దతు అడిగారు, మేము అందుకనే ఓం బిర్లాకి మద్దతు ఇచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇంకా బంధం అనేటువంటిది ఏమన్నా వైసీపీ బీజేపీ మధ్య కొనసాగుతుంది. అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో నిజాయితీగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయడానికి రంగంలో దిగుతాయా? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలోనే మరి ఏమైనా ఇప్పుడు కూడా ఏమైనా దిగుతాయి అనేటువంటిది చూడాలి. ఇవన్నీ కూడా ఇదేదో తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం, లేదా గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీల మధ్య గొడవ కాదు. ఇది ప్రజాధనానికి సంబంధించినటువంటి అంశం. కుంభకోణాలు జరిగాయి, ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నిందితుల మీద చర్యలు తీసుకోవడం, వాళ్ళ ఆధారాలతో సహా కోర్టు బోను ముందు నిలబెట్టడం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఈ ప్రభుత్వానికి ఆ బాధ్యత అప్పుచెప్పారు రాష్ట్ర ప్రజలు. మరి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నిజాయితీగా దర్యాప్తు జరుపుతాయా లేవా, ఏం జరుగుతుందో చూడాలి.